ఇది పక్షవాతం అని తెలియలేదండి. సో ఈ వారంలోనే నా దగ్గరికి 2-3 పేషెంట్స్ వచ్చారండి. వాళ్ళకి వచ్చిన సిమ్టమ్స్ ఏంటంటే, ఒక పేషెంట్ ఏమి అంటే, ఒక పక్క నాకు పూర్తిగా కనిపించలేదండి డ్రైవ్ చేసేటప్పుడు. నాకేదో విజన్ ప్రాబ్లం ఏమో, సైట్ గురించి అనుకున్నానండి, తెలియలేదు నాకు అన్నారు. సెకండ్ పేషెంట్ వచ్చి, మా అమ్మగారికి ఈ మధ్య చాలా విపరీతంగా బిహేవ్ చేయడం మొదలు పెట్టారండి. అంటే కడిగిందే కడగటం, తుడిసిందే తుడవటం ఇట్లాంటివి చేస్తున్నారండి 2-3 రోజుల నుంచి అని సెకండ్ పేషెంట్ చెప్పారు. థర్డ్ పేషెంట్ వచ్చి, నాకు ఒక షాప్ ఉందండి, ఇప్పుడు క్యాలిక్యులేషన్స్ అవి నేనే చేస్తాను, లెక్కలు అవన్నీ 3 రోజుల నుంచి నేను అవి చేయలేకపోతున్నాను అని చెప్పేసి ఇంకొక పేషెంట్ వచ్చారు. సో ఈ 3 పేషెంట్స్కి స్ట్రోక్, వాళ్ళకు వచ్చింది స్ట్రోక్ అన్న విషయం తెలియలేదు. తెలుసుంటే కనుక మేము ముందే వచ్చి ఉండేవాళ్ళం అండి, ఆ క్లాట్ బర్స్టింగ్ ఇంజెక్షన్ అది తీసుకుని ఉండేవాళ్ళం అండి అని చెప్పేసి చెప్పారనమాట. సో ఈ వీడియో చేయడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే, కామన్గా చాలామందికి ఒక పక్షవాతం అంటే ఒక పక్క చెయ్యి కాలు పడిపోవడం అనేది, లేకపోతే పని చేయకపోవడం అనేది ఒక ఐడియా ఉంది. సో వేరే అన్కామన్ సిమ్టమ్స్ ఆఫ్ స్ట్రోక్ ఏంటి, ఎలా రావచ్చు అనేది మనం చూసినట్టయితే కనుక, సడన్గా పర్సనాలిటీ మారిపోవటం, సడన్గా గుర్తుండకపోవటం, లేకపోతే అరవటం, తుడిచిందే తుడవటం, సడన్గా నిద్ర పట్టకపోవటం, లేకపోతే చూపు 1-2 కింద కనిపించటం, ఒక పక్క చూపు అంతా కనిపించకపోవటం, కొత్త వస్తువులు కనిపించడం, లేకపోతే కొత్తగా మనుషులు కనిపిస్తున్నారని చెప్పటం, ఇలా, లేకపోతే మాట, ఎదుటి వాళ్ళు మాట్లాడే మాట అర్థం కాకపోవడం, స్పష్టత రాకపోవటం మాటలో, నడిచేటప్పుడు తూలిపోవటం, కంప్లీట్గా ఇది మన చెయ్యి, ఒక పక్క చెయ్యి కాలు గుర్తించలేకపోవటం, ఒక పక్క చెయ్యి కాలుకు స్పర్శ పూర్తిగా మనకి స్పర్శ తెలియకపోవటం, ఇవన్నీ కూడా డెఫినెట్గా సడన్గా వచ్చిన సిమ్టమ్స్ అయితే కనుక ఖచ్చితంగా స్ట్రోక్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా, అంటే విండో పీరియడ్, ఎస్పెషల్లీ 4 hours అనేది ఒక విండో పీరియడ్ కాబట్టి, అంటే మనం ఒకవేళ కనుక రక్తనాళం కనుక బ్లాక్ అయి ఉంటే ఇమీడియట్గా ఇంజెక్షన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్టి పరిస్థితుల్లో ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళి న్యూరాలజిస్ట్కి చూపించుకోండి.